నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గంలో గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. గణేష్ నగర్ లో వినాయక మండపాన్ని సందర్శించిన చైర్మన్ వలవల బాబ్జీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ మండపాలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. గణపతి నవరాత్రులను ప్రశాంతమైన వాతావరణంలో జరపాలని ఉత్సవ కమిటీలకు ఆయన సూచించారు. ఆయనతో పాటు జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు గజాసురుడు అన్నట్ట, పరమేశ్వరుడు నా ఉదరంలో నా కడుపులో ఉన్నాడన్న సంగతి మీ అందరికీ ఎలా తెలుసు అంటే మీరు మానవ వాళ్ళు. అప్పుడు నందీశ్వరుడు వెళ్ళి ఆ గజాసురుడు యొక్క ఉదరాన్ని చీల్చి పరమేశ్వరుడిని బయటికి తీసుకువచ్చారట. పరమేశ్వరుడు బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే గజాసురుడు అన్నట్ట, మహానుభావ నా శిరస్సు నీ వద్దనే ఉండాలి అని కోరుకున్నాట. చిట్ట చివరి కోరిక. పరమేశ్వరుడు అన్నాడు, ప్రాణాన్ని పోసిందట. ప్రాణాన్ని పోసింది అభ్యంగ స్థానానికి వెళ్తూ కూడా నలుగు పెట్టుకుని ఆ నలుగు అంతా కూడా వెళ్ళిన తర్వాత బాలుడు అడ్డుచ్చాడు, శంఖఛేదం చేశాడని చెప్పాడు పరమేశ్వరుడు. పార్వతీదేవి బాధపడుతూ వెళ్తున్న సమయంలో ఉత్తర దిక్కుకి శిరస్సు ఎవరో కూడా ఎత్తించట్లేదు కదా. ఎంత వెతికినా సరే దేశమంతా కూడా గాలించారు, ఎవరో కూడా ఉత్తరానికి శిరస్సు పెట్టి పడుకోవట్లేదు. అప్పుడు ఆలోచించుకున్నారట, అడవిలోకి వెళ్ళారు. అడవిలో ఒక చోట ఏనుగు మూలుగులు కనిపించిందా. ఏమిటా ఇద్దరు వెళ్ళి చూస్తే ఏనుగు మూలుగు కదా, ఉత్తర దిక్కుకి శిరస్సు పెట్టుకుని ఆ గజాసురుడే కూడా మూర్ఛిల్లి పడిపోయారట. అయితే చూశారట, చూసి పరమేశ్వరుడు ఉత్తర దిక్కుకు శిరస్సు పెట్టి ఎవరైతే చేస్తారో వారి శిరస్సు తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ఏనుగు తలకాయ కదా మనం తీసుకెళ్లేదనుకో మంతలం తీసేస్తాడు ఆయన. కాబట్టి ఏనుగు తలైనా సరే మనం తీసుకువెళ్లాల్సిందే అని ఆ శిరస్సును తీసుకువెళ్ళారట. ఆ ప్రభారాలందరూ కూడా తీసుకువెళ్ళిన తర్వాత ఆ ఏనుగు యొక్క శిరస్సుని పరమేశ్వరుడు ఆ బాలుడికి ధరింపజేసి ప్రాణ ప్రతిష్ఠాపన చేసి గజాననుడు అనేటువంటి నామకరణాన్ని చేశారట ఆ బాలుడికి. అప్పటి నుంచి గజానన అనేటువంటి నామంతో భక్తులందరూ కూడా పిలుచుకుంటూ ఉన్నారట. కొంతకాలం గడిచింది. పార్వతీ పరమేశ్వరుడికి కూడా కుమారస్వామి జన్మించారట. కుమారస్వామి తాడేపల్లిగూడెం గణేష్ నగర్ లో జరుగుతున్న గణేష్ ఉత్సవాలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు విచ్చేశారు. ఈ సందర్భంగా మండపంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని దర్శించుకున్నారు. గణేష్ నగర్ లో నిర్వహించబడుతున్న గణేష్ ఉత్సవాలకు విచ్చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గణనాథుడిని దర్శించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుడు భక్తుల ఆరాధ్య దైవం అని, ఏ పని తలపెట్టినా ముందుగా ఆయనను పూజించడం పరిపాటిగా వస్తుందన్నారు. ఆయన అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కళ్యాణ రామచంద్రరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణేష్ నగర్లో గత 39 సంవత్సరాలుగా మరి కళ్యాణ రామచంద్రరావు గారు వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు చాలా ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వినాయకుడు ప్రథమ గణం, మనకి ఆరాధ్య దైవం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని మొదలుపెట్టినా ముందు విఘ్నేశ్వరుని పూజించుకోకుండా ఎవరో కూడా ఆ పని తలపెట్టే పరిస్థితి ఉండదు. ఈవేళ వినాయక చవితి రోజున ఇక్కడ మండపం వేసి ఇక్కడ ఈ చుట్టుపక్కల మరి 1వ వార్డుకు చెందిన ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న వార్డులో ఉన్న వ్యక్తులు కానీ 32, 33, 34, 35 వార్డులకు చెందిన ప్రజలంతా కూడా ఆలయానికి వచ్చి ఆలయ దర్శనం చేసుకుని మరి ఘనంగా మరి విఘ్నేశ్వర పూజ చేసుకుని ఈవేళ ఇక్కడ ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ మరి తదుపరి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది.
వినాయక చవితి ఉత్సవాలు రంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా ఉదయం నుంచి జరుగుతున్నది. స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి పంచామృతాలతో చక్కటి అభిషేకం, అలాగే అనంతరం చక్కటి అలంకరణ. స్వామివారి కన్నులారా చూస్తే ఎంతో చక్కటి అలంకరణ కూడా చేయడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇంకా భక్తులు అధిక సంఖ్యలో రావటం, అలాగే నిత్య కాలేజీ నుంచి, శశి కాలేజీ నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో భక్తి భావంతో ఈ పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అలాగే గౌరవ శాసనసభ్యులు పోలీసు శ్రీనివాస్ గారు, అలాగే గంగిరెడ్ల సాయి కృష్ణ గారు, అడ్వకేట్, అలాగే ఎగ్గి నాగబాబు గారు, భోగిరి రాజేశ్వరి గారు, అలాగే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి భవన నిర్మాణ సంక్షేమ కార్మిక సంఘ చైర్మన్ అయినటువంటి మన వలవల బాబ్జీ గారు, గొర్రెల శ్రీధర్ గారు, ఆకాశ స్వామి గారు, సత్నాల రాంపూర్ణి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇక్కడ ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది. పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో టీబీఆర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు టీబీఆర్ విద్యా సంస్థల అధినేత తనబుద్ధి భోగేశ్వరరావు తెలిపారు. మొదటి రోజు సందర్భంగా అష్టలక్ష్మి గణపతి హోమం జరిపారు. దేవతలంతా బయలుదేరి వచ్చారు పార్వతీ పరమేశ్వరం దగ్గరికి వచ్చి, అయ్యా మనందరికీ కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పూజలు కార్యక్రమాలు చేసుకుంటున్నాం కదా, వీటన్నిటికీ కూడా ఈరోజు భక్తులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మా టీబీఆర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మా టీబీఆర్ సైనిక్ స్కూల్ డిఫెన్స్ అకాడమీలో ఈరోజు వినాయక చవితిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. ఇప్పుడే వినాయకుని కూడా పూజ అయిపోయింది. దీంట్లో ఈ సుమారు 9 రోజులు కూడా, అంటే 10 రోజుల వరకు కూడా మన టీబీఆర్ సైనిక్ స్కూలు లేదా డిఫెన్స్ అకాడమీ తరఫున, అలాగే శ్రేయభిలాషులందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు మన సంస్కృతిని, కళాఖండాలని ఉట్టిపడేలా చేసేలా రకరకాల ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, కోలాటం కావచ్చు, భజన కావచ్చు, అలాగే ప్రత్యేకించి శ్రీనివాస కళ్యాణం కూడా ఉంది. ఇవన్నిటితో పాటు రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు కూడా రకరకాల కార్యక్రమాలు, భక్తిపరమైన విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులందరం కూడా వచ్చి మా వినాయకుడిని, అంటే సర్వాంగ సుందరంగా ఉన్న వినాయకుడిని మనకి లోకల్ గా కాదు, చూడవచ్చు, మనం హైదరాబాద్ తీసుకొచ్చి చాలా ప్రశాంత వదనంతో లేకపోతే అందమైన వినాయకుడిని మనం ఇక్కడ ప్రతిష్ఠింప చేసుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా, చుట్టుపక్కల భక్తులు వచ్చి పాల్గొనడం జరుగుతూ ఉంది. అలాగే ప్రత్యేకించి మన సంస్కృతులు ఉట్టిపడేలాగా భారతీయ సంస్కృతి హోమం కూడా తలపెట్టడం జరిగింది. హోమం రేపే అష్టలక్ష్మి గణపతి హోమం కూడా మనం ఇక్కడ పెట్టుకొని కార్యక్రమం చేస్తాం. ప్రత్యేకించి ఆఖరి రోజున మనం ఊరేగింపు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి 6వ తారీఖు సెప్టెంబర్ 6న పెట్టుకుంటా ఉన్నాం. దానికి ప్రత్యేకంగా కేరళ నుంచి వాయిద్యాలు, అలాగే ఒరిస్సా సంబల్పూర్ నుంచి కూడా అక్కడ విశిష్టత కలిగిన జానపద నృత్యాలు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే మన డప్పులు, తీన్మా డప్పులు కావచ్చు. దీనిలో ప్రతి సంవత్సరం, ఇది మనకి 4వ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ నుంచి కూడా మన హనుమాన్ తీసుకొచ్చాం. అలాగే ఈ స్పెషల్ ఏంటంటే సంబల్పూర్, ఒరిస్సా నుంచి కూడా వాళ్ళ స్పెషల్ తీసుకొచ్చి ఇక్కడ ర్యాలీలో పార్టిసిపేట్ జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా, శ్రేయోభిలాషులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ దేవుడిని దర్శించుకొని దేవుని యొక్క ప్రీతికి పాత్రలు అవుతున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లేదా విఘ్నేశ్వరుని ఈ 9 రోజులు కూడా ఇక్కడ ఉంటది కాబట్టి అందరూ వచ్చి ఆయనకి పూజలు చేసి ఆయన యొక్క ఆశీర్వచనాలు తీసుకొని సుఖ సంతోషం ఉండాలని చెప్పి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.